హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఆవకాయ నిలవ పచ్చడి చూద్దాం. మామిడికాయలతో అప్పటికప్పుడే కలుపుకునే పచ్చడి అండి. ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటుంది. ముక్క అనేది మెత్తపడకుండా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. నేను చూపించబోయే ప్రాసెస్తో మీరు కరెక్ట్ కొలతలతో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా రసం కాయలు తీసుకోండి, చిన్న రసాలు అంటారు కదా, అలాంటి కాయలను తీసుకుని పైన ఉన్న కాడ దగ్గర ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసుకోండి. ఇలా తొడిమి పార్ట్ని కట్ చేసుకుని వాటిని వాటర్తో శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాత ఫ్యాన్ కింద కొంచెం సేపు ఆరనివ్వండి. తడి అనేది ఏమీ లేకుండా కాయంతా కూడా పొడి పొడిలాడుతూ రావాలి. తర్వాత ఇలా క్లాత్తో, పొడి క్లాత్తో, కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత నేను చూపించే విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత లోపల ఉన్న టెంక పార్ట్ అంతా కూడా నీట్గా చేసుకోండి. ఈ విధంగా నేను చూపించే విధంగా చేసుకోండి. క్లాత్తో మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించే సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చడికి పుల్లటి మామిడికాయలు అయితే చాలా బాగుంటాయండి. చిన్న రసాలు అంటాం కదా, ఆ కాయలతో నేను పచ్చడి అనేది కలిపి చూపించబోతున్నాను. ఈ సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన కాయలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత లోపల పార్ట్ అంతా కూడా, టెంక పార్ట్ అంతా కూడా క్లీన్ చేసుకుని ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా మిగిలిన కాయలన్నీ కూడా కట్ చేసుకుందాం. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఆ గిన్నెలోకి ముక్కల్ని కొలుచుకోండి. ఎన్ని గిన్నెలు అయ్యాయో కొలుచుకున్నట్లయితే మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుందండి. నేను కట్ చేసుకున్న ముక్కలకి 4 గిన్నెలు వచ్చాయి. మీరు కూడా ఏ బౌల్తో అయినా, ఏదైనా గ్లాస్తో అయినా ముక్కల్ని ఇలా కొలుచుకుని తీసుకుంటే మీకు కూడా ఈజీ అవుతుందండి నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా. ఈ విధంగా 4 గిన్నెల ముక్కలతో నేను పచ్చడి అనేది కలపబోతున్నాను. ఒకసారి మనం చూసామంటే మనకి కూడా చాలా ఈజీ అయిపోతుందండి ప్రాసెస్ అంతా కూడా. అప్పటికప్పుడే 10 నిమిషాల్లోనే ఈ పచ్చడి అనేది కలిపేసుకోవచ్చు. ఇలా 4 గిన్నెల ముక్కల్ని బేసిన్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గల్లుప్పుని చూద్దాం. గల్లుప్పుని ఒక పేపర్ మీద వేసుకుని ఎండలో ఆరనివ్వండి. 1 గంట పాటు ఎండలో పెట్టుకున్నట్లయితే ఉప్పులో తేమ అనేది ఏమైనా ఉంటే అంతా పోయి ఉప్పు అంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ విధంగా ఎండిన ఉప్పుని ఒక అరగిన్నె తీసుకోండి. కరెక్ట్గా అరగిన్నె ఉప్పు అయితే మనం కొలుచుకున్న 4 గిన్నెల ముక్కలకి సరిపోతుంది. ఈ అరగిన్నె ఉప్పుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఎక్కువగా ఎండలో ఆరినట్లయితే గల్లుప్పు అనేది మెత్తగా అయిపోతుందండి, త్వరగా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోతుంది. ఈ విధంగా కొలుచుకున్న అరగిన్నె ఉప్పుని ఒక బేసిన్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెతో మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో గిన్నె నిండా కూడా కారం తీసుకోండి. పచ్చళ్ళ కారం అంటాం కదా, పచ్చి కారం అండి ఇది. కూరల్లో కారం అస్సలు వాడకూడదు. పచ్చళ్ళ కారం తీసుకోవాలి. 4 గిన్నెల ముక్కలకి గిన్నెడు కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్పైసీ ఇష్టపడే వారికి ఈ టేస్ట్ అనేది చక్కగా నచ్చుతుంది. కారం అంతా కూడా సాల్ట్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆవపిండి అండి. ఆవాలని ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకున్న పిండి, ఆ పిండి కూడా ఒక 3/4 కప్పు తీసుకోండి. ప్యాకెట్ వైజ్గా చెప్పాలి, గ్రామ్ వైజ్గా చెప్పాలి అంటే 300 గ్రాముల ఆవపిండి పట్టింది నాకు. 300 గ్రాములు కూడా ప్యాకెట్స్ కట్ చేసి పోసుకుంటే అదే బౌల్లోకి 3 వంతులు వచ్చిందండి. ఇప్పుడు మెంతుల పొడి కూడా వేసుకోవాలి. 1/4 గిన్నె మెంతుల పొడి వేసుకోండి. 3/4 గిన్నె ఆవపిండి, 1/4 గిన్నె మెంతుల పిండి అండి. 2 కలిపి 1 గిన్నె నిండా రావాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది కూడా కారంలో వేసేసుకుని
మొత్తం ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా పొడి పొడిగా ఉన్నప్పుడే మొత్తం మిక్స్ చేసుకోండి. సాల్ట్లో ఉండలనేవి ఎక్కడైనా ఉంటే అవన్నీ కూడా కలిపేసుకోండి. ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి. సాల్టు, కారము, ఆవపిండి, మెంతుపిండి అండి. ఈ 4 కూడా బాగా కలుపుకున్నాం కదా. ఈ బేసిన్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి పల్లి నూనె అండి, ఇది వేరుశనగ నూనె అంటాం కదా, వేరుశనగ నూనెతో పచ్చడి అనేది కలపబోతున్నాను. మీరు నువ్వుల నూనె అయినా వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఇలా 1 లీటర్ ప్యాకెట్ తీసుకుని కట్ చేసుకోండి. దానిలో నుండి సగం ఆయిల్ని గిన్నెలో వేసుకోండి. మిగిలిన సగం పక్కన పెట్టుకోండి, తర్వాత వాడదాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు అంతా కూడా ఆయిల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కూడా పసుపు అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా అలా ఆయిల్లో వేసుకోండి. ఇలా ఆయిల్లో ముక్కలు వేసినట్లయితే ముక్కంతా కూడా బిరుసుగా మారుతుందండి. అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ముక్క అనేది మెత్తపడకుండా ఎక్కువ రోజులు మనకి గట్టిగా ఉంటుంది. చట్నీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ముక్కలన్నీ కూడా ఆయిల్లో ఇలా వేసుకుని అవన్నీ కూడా ఆయిల్ వడగట్టుకుని ఉప్పు, కారం, మెంతుపిండి, ఆవపిండి కలుపుకున్న బేసిన్లో ఈ ముక్కలన్నీ కూడా ఇలా వేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా ప్రాసెస్ చేసుకోండి. కొంచెం కొంచెంగా ముక్కల్ని ఆయిల్లో వేసుకుంటూ ఆయిల్ నుండి తీసుకుని కారం బేసిన్లో వేసేసుకోవటమే. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా అన్ని ముక్కల్ని ఇదే విధంగా చేసుకోండి. ఇలా ఆయిల్ నుండి కూడా ముక్కలన్నీ తీసుకుని బేసిన్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు గరిటె పక్కన పెట్టేసుకుని మనం చేత్తోనే ఈ పచ్చడి అనేది కలపబోతున్నాం. చేతులు ఫ్రెష్గా ఉండాలండి. తేమ అనేది ఎక్కడా ఉండకూడదు. చెయ్యి మాత్రం చాలా నీట్గా చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో తుడుచుకుని పచ్చడి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, ఆయిల్ కలుపుకున్న నూనె అంతా కూడా బేసిన్లో వేసేసుకోండి. అదేవిధంగా మిగిలిన ప్యాకెట్లో ఉన్న అర లీటర్ ఆయిల్ కూడా అలా బేసిన్లో వేసేసుకుని కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టించండి. ఈ విధంగా బేసిన్లో అడుగు నుంచి పై వరకు కూడా కారము ముక్కలకి పట్టేంత వరకు ఇలా చేత్తో ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్తో పాటు ముక్కలకి బాగా పడతాయి. మనం కలుపుకునేటప్పుడు పచ్చడి పొడి పొడిలాడుతున్నట్లుగా అనిపిస్తుందండి. కానీ ఒకరోజు నిల్వ ఉంచిన తర్వాత చూస్తే ఆయిల్ పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మిగిలిన ప్యాకెట్లో ఉన్న నూనె అంతా కూడా అలా బేసిన్లో వేసేసుకుని బాగా కలుపుకోండి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కారంతో ఆయిల్తో తడిసాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు పచ్చివేనండి, ఎలాంటి డ్రై రోస్ట్ చేసినవి కాదు. ఇలా మెంతుల్ని డైరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా 1 గిన్నె వేసుకోండి. 1 కప్పు నిండా వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకుని అవన్నీ కూడా పచ్చడిలో కలిపేసుకోవటమే. మెంతులు, వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చడంతా కలిసేంత వరకు ఒకసారి మొత్తాన్ని మరలా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 రోజంతా వదిలేయాలండి, పక్కన పెట్టుకోవాలి. మూత కరెక్ట్గా సెట్ అయిన మూతను పెట్టుకోండి. బేసిన్కి కరెక్ట్గా ఉన్న మూత పెట్టుకుంటే టెస్ట్ అనేది పచ్చట్లోకి వెళ్లకుండా ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈ విధంగా ముక్కలన్నీ కూడా బేసిన్లోకి గట్టిగా నొక్కుకోండి. పొడి పొడిలాడుతున్నట్లుగా లేకుండా ఇలా మొత్తం కూడా పచ్చడిని ప్రెస్ చేస్తూ నీట్గా సర్ది పెట్టుకోండి. బేసిన్ అంచులకున్న ఆయిల్ అంతా కూడా కారము, ఆయిల్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని
మూత పెట్టుకోండి. కరెక్ట్గా ఉన్న మూత పెట్టుకుని ఒక రోజంతా నిలువ ఉంచినట్లయితే నెక్స్ట్ రోజు చూసుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా పైకి రిలీజ్ అయ్యి పచ్చడి లూజ్గా వస్తుందండి. ఇలా వస్తుంది, గ్రేవీ లాగా అనిపిస్తుంది. మరలా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ రోజున ఒకసారి చట్నీని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉన్నవో లేవో సరిచూసుకోండి. లేదంటే నెక్స్ట్ రోజు మళ్ళీ కలుపుకోవచ్చు. నేను చూపించిన కొలతలతో కరెక్ట్గా సరిపోతుందండి. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి కూడా సరిపోతుంది. మీరు కట్ చేసుకున్న ముక్కల్ని క్వాంటిటీని బట్టి కారం, ఉప్పు అనేవి యాడ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండి నోరూరించి ఆవకాయ నిలువ పచ్చడి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైనా కూడా ఈజీగా చేసేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.